నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 7వ రోజు శనివారం సాయంత్రం మరికొద్ది సేపట్లో స్వామివారు రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ ఉత్సవానికి పాత మంగళగిరి శ్రీ పద్మశాలి సంఘం వారు కైంకర్యపరులుగా ఉన్నారు. దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, దేవస్థానం ప్రధాన అర్చకులు డివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, దేవస్థానం స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర పట్టాచార్యులు, అర్చక బృందం ఆధ్వర్యంలో స్వామివార్ల పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు స్వామివారి సేవలో తరిస్తున్నారు. భక్తులు, ప్రత్యేకించి మహిళా భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి. జై నారసింహ, జై జై నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారికి అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం స్వామివారికి ఇంకా వైభవపేతంగా స్వామివారికి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా దేవస్థాన కార్యాలయ వంటి కార్యనిర్వాహకారి శ్రీ సునీల్ కుమార్ గారు స్వామివారికి ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు చేయడానికై దానిలో నిమగ్నులై ఉన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని స్వామివారి చేయడంలో ఆయనకి చాలా సంతృప్తికరంగా ఉంది. అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శన భాగ్యం చేసుకుంటున్నారు. ఈ రోజున స్వామివారు గజవాహనంపై దర్శన భాగ్యం చేస్తున్నారు. స్వామి గజవాహనం ఏనుగు, ఈ ఏనుగు యొక్క ఐరావతం, మన ఏనుగు కూడా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే స్వామివారు ఊరేగింపులో వచ్చే ఉంటే ఆ యొక్క ఏనుగు కూడా తెల్లని రూపంలో ఉంటుంది ఐరావతం. ఈ ఐరావతము క్షీరసాగర సముద్రం చేస్తున్నప్పుడు దేవతలు రాక్షసులు కలిసి ఆ మందర పర్వతాన్ని నుంచి దానికి ఆ వాసుగినటి సర్పము తాడుగా ఉండి దాని మందర పర్వతంలో ఆ యొక్క మందర పర్వతంతో క్షీరసాగర సముద్రంలో అది చిలికిస్తున్నప్పుడు దాంట్లో నుంచి వచ్చినటువంటి రూపంలో ఒకటి ఐరావతం ఏనుగు. ఈ ఐరావతము స్వామివారికి ఈ రోజున వాహనంగా ఉండి ఆ యొక్క వాహనం పైన మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి వారు మనకి దర్శనం భాగ్యాన్ని ఇస్తున్నారు. ఐశ్వర్యానికి ప్రతిదిగా ఉండేది ఏనుగు. ప్రాచీన కాలంలో ఉన్నటి దేవాలయాల వద్ద కానీ అదేవిధంగా ప్రాచీన కాలంలో గృహాల వద్ద కానీ యొక్క సింహద్వారం పైన గజలక్ష్మి అంటే ఏనుగులు అట్టి లక్ష్మీదేవి మధ్యలో ఉంచి ఏనుగులు ఉన్న విధంగా అదేవిధంగా ఆ యొక్క గృహానికి ముందు కూడా ఏనుగులు పెట్టుకోవడం ప్రాచీన ఆచారంగా ఉండేది అప్పట్లో. అటువంటి ఏనుగులు అక్కడ అయితే ఆ యొక్క గృహాల వద్ద ఉంచుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు వెలుగుతాయని మన పురాణాలు చెప్పినాయి కాబట్టి ఆ గజలక్ష్మిగా ఉంచి ఆ సింహద్వారం పైన పెట్టుకునేవాళ్ళు. ఈ యొక్క
ఏనుగుని గజవాహనం మీద ఆ మంగళాద్రి పురాధీశం మనం చూసినట్లయితే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి పురాణాలు చెప్పారు. అదే కాకుండా మన మంగళాద్రి క్షేత్రంలో మన మంగళగిరి పర్వతం ఏనుగు ఆకారంలో ఉంటుంది. అది కూడా మన స్వామివారు మనకి ఇచ్చినటువంటి మహా గొప్ప వరం. అశ్వసింహ మహారాజు యొక్క అంగవైకల్యం ఉండటం వల్ల రాజ్య బహిష్కరణ జరిగినప్పుడు అతను ఈ మంగళాద్రి క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామివారి కోసం ధ్యానం చేసి జపించిన తర్వాత స్వామి దర్శన భాగ్యాన్ని ఇచ్చారంట. నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పి స్వామి అడిగితే, నాయన ఈ మంగళాద్రి క్షేత్రంలో నేను ఇక్కడే ఉండే విధంగా నాకు ఏదన్నా వరమే తండ్రి అని చెప్పేసి స్వామిని ప్రార్థిస్తే, అప్పుడు స్వామివారు నువ్వు ఒక పడుకున్నాడు వంటి గజ రూపంలో ఈ యొక్క పర్వతంగా ఏర్పడతావు నువ్వు ఇక్కడ. నీ యొక్క నేత్రం నుంచి కూడా నన్ను అందరూ దర్శనం చేసుకునే విధంగా నీకు వరమిస్తున్నా అని చెప్పేసి మన స్వామివారు నృసింహస్వామి వారికి వరం ఇవ్వడం జరిగింది శ్రీ మహావిష్ణువు. అందుకని చెప్పి మన మంగళాద్రి క్షేత్రంలో ఆ యొక్క పర్వతం కూడా ఎట్లా ఉంటుందంటే పడుకున్న ఏనుగు ఏ విధంగా అవుతూ ఉంటుందో అదే విధంగా ఈ పర్వతం ఉంటుంది. ఆ యొక్క ఆ ఏనుగు కన్ను మధ్యలో స్వామివారి యొక్క దేవాలయం పానకాల నరసింహ స్వామి దేవాలయం ఉంటుంది. పడుకొని మనం గమనించినట్లయితే దిగువ సన్నిధి నుంచి చూస్తే ఆ యొక్క పర్వతాన్ని ప్రతినిత్యం ఏదో ఒక సమయంలో మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్పబడుతున్నాయి. అదే విధంగా ఈ గజము గజవాహనం మీద ఆ నరసింహస్వామి మనం దర్శనం చేసుకొని మనకి దారిద్ర్యం నుండి విముక్తి చెంది మనందరం కూడా అష్టైశ్వర్యాలతో ఉండవలసిందిగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క దివ్యమంగళ శాసనం అనేటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శన భాగ్యాన్ని చూసుకొని స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు మీ అందరూ కూడా పొందవలసిందిగా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దేవస్థానం భక్తులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు అందిస్తున్నాం. జై నారసింహ, జై జై నారసింహ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. మరి మంగళగిరిలో వేంచేసి ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గజవాహన సేవ కైంకర్యం పాత మంగళగిరి పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో మా సంఘంలో చేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఏనాడు అనాదిగా మా పాత మంగళగిరి పద్మశాలి సంఘం పెద్దలు మరి స్వామివారిని కొలుస్తూ మరి వారి సేవలో కైంకర్యంలో చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏనాటి నుంచో ఈ సేవలో మేము ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాం. దేవస్థాన నిర్మాణం కానీ కూడా మరి ప్రతి సంవత్సరం అన్ని సేవల్లో పాల్గొంటూ అలాగే గజవాహన సేవలు ప్రత్యేకంగా పద్మశాలి సంఘ సోదరులందరూ కూడా పాత మంగళగిరి వాస్తవులందరూ కూడా పాల్గొంటున్నాం. మరి స్వామివారి సేవలో తరతరాలుగా మేమందరం ఆయన సేవ చేసుకోవడం మా యొక్క పూర్వజన్మ సుకృతం అదృష్టంగా భావిస్తున్నాం. మరి మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మీ నరసింహవారి సన్నిధిలో స్వామివారిని దర్శించుకొని మరి ఆయన అనుగ్రహం పొంది కరుణా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మంగళగిరి ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు మమత. తెనాలి రోడ్లో మిద్ది సెంటర్లో మా బొటిక్ ఉందండి, ఆరా లేబుల్స్ అని. మా ప్రత్యేకత బ్రైడల్ వేరు, మగ్గం వర్క్స్, డిజైనర్ వేరు మొత్తం చేపిస్తుంటామండి మేము. మంగళగిరి టెంపుల్లో బాగా బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతున్నాయి. ఈ రోజు గజవాహనము ఊరేగింపు ఉంది. దర్శనం చేసుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రేపు పొన్నవాహనం ఊరేగింపు ఉందండి. తప్పకుండా మీరు కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగుందండి. చాలా అంగరంగ వైభవంగా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, అంత బాగా జరుగుతుందండి బ్రహ్మోత్సవాలు. నా పేరు లక్ష్మి. ఆదివారం నుంచి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. రోజు మేము వచ్చి స్వామివారిని వాహనాలు తర్వాత అలాగే లోపల దర్శనం చేసుకుంటున్నామండి. చాలా బాగా జరుగుతున్నాయండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రజలంతా కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇవాళ స్వామివారిని చూడటానికి తాడేపల్లి నుంచి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. సుప్రియ, ఉదయ్ గారు కూడా. ఈ రోజు గజవాహనంతో స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారండి. మీ అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని ఆశిస్తున్నామండి. గోవింద, జై నరసింహ.